నమస్కారం. మనీ మార్గదర్శనంలో మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చూసామంటే గోల్డ్ రేట్ ఏమో యూఎస్‌లో చూసామంటే $4,800 వచ్చింది ఒక ఔన్స్. దాన్ని బట్టి చూసామంటే గోల్డ్ ఇంకా 14,300, 14,400లో ఉంటుందని అనుకుంటున్నాను. కాకపోతే సిల్వర్ మాత్రం చాలా ఘోరంగా పడింది అనుకుంటున్నాను. 12% వరకు సిల్వర్ పడింది. అంటే ఆన్ అన్ యావరేజ్‌గా $170కి సిల్వర్ ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక ఔన్స్‌కి. అని అంటే ముందు ఎక్కడ స్టార్ట్ అయిందో ఒక 3, 4 కింద ముందు అదే లెవెల్‌కి వచ్చింది. సో అంత లెవెల్‌లో సిల్వర్ పడుతుందంటే మీరు బేసిక్‌లీ అర్థం చేసుకోవాలి కదా! సిల్వర్ అవుతుంది ఒక ఇండస్ట్రియల్ అప్లికేషన్. గోల్డ్ అవుతుంది ఒకటి కమోడిటీ. ఆ కమోడిటీ మనం ఎక్కడైనా దాన్ని ఇది చేయగలం. ఏంటి లోన్ తీసుకోగలం, డబ్బులు తీసుకోగలం దాంట్లోని. సో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా అని ఆలోచించాలి. ఈ టైంలో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం నాకు తెలిసిన వరకు మార్కెట్ ఇలాగే ఉంటుంది. పడితే గోల్డ్ కూడా పడొచ్చు. ఒక 1000, 1500 వరకు పడవచ్చు. కానీ పెరగడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే షార్ట్ టర్మ్‌లో. లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌లీ పెరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జియో పాలిటిక్స్‌లో మన ట్రంప్ గారు ఏదైనా చేసినా కూడా ఒక రూ. 1000 పెరగడం అసలుకి పెరుగుతుంది. సో మీరు మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆలోచించండి. అండ్ నేను చెప్తుంది ఒకటే విషయం. చిన్న చిన్న స్టాక్స్ కొనండి. ఏదైతే ఒక మీడియం రేంజ్ స్టాక్స్ దాంట్లో కొనేసి ఎంతవుతే మీరు వదిలేయగలరు అలాంటి స్టాక్స్ కొనండి. సో దట్ అది ఒక 10 సంవత్సరాల వరకు ఉంచండి. సో దట్ ఆ మనీ మల్టిప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ జాకీ అనే కంపెనీ చూసింటారు. అది కానీ ఈ 1996లో వేసింటే 1,00,000 వేసింటే ఇది క్రోర్స్ రూపీస్లో ఇప్పటికే ఏంటిది. అలాగే మనం ఇన్ఫోసిస్ 1980స్లో వేసింటే అంటే ఇప్పటికేమో అది క్రోర్స్లోనే వచ్చింటుంది. అలాగే టీసీఎస్, విప్రో, సో మెనీ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఇంత మనం చూసామంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ అది గోల్డ్ మీద వచ్చింది. 24 రూపీస్కి నేను ఎంత కొన్నాను ఆ టైంలోని. అది ఇప్పుడు 42, 43లో ఉంది. సో మీరు కొనిన స్టాక్ గురించి బాగా అనలైజ్ చేసి కొనండి. నేను చెప్తున్నాను కొనకండి. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలను మీరు తెలుసుకోవాలంటే నేను డెఫినెట్లీ మీకు కావాల్సిన డౌట్స్ కూడా మీరు అడగవచ్చు. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి సో దట్ వాళ్ళు కూడా చూస్తారు. థ్యాంక్స్ అ లాట్.